అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. నేనైతే ఈరోజు చక్రాలు, కొన్ని సైడ్లు మురుకులు అంటారండి, అలా మా సైడ్ అయితే చక్రాలు అంటారండి. మరి చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నా. నేనైతే మంచిగా కడిగి నీట్గా ఆరబెట్టిన రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి పిండి ఆడించినవి 2 కప్స్ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. చక్కగా జల్లెడబట్టుకోవాలి. ఏమి ఉండవు, కానీ ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. 2 కప్స్ బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి జల్లించుకోవాలండి. ఇలా వేస్ట్ మిగిలిపోయిందండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. కారం కూడా మీకు ఇష్టం ఉంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. 1-2 స్పూన్లు వాము కూడా ఇట్లా నలవాలండి, చక్కగా చేతిలో వేసుకుని. అప్పుడు ఈ వాము వేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదండి. మనం శనగపిండి కూడా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెవీగా కాకుండా శనగపిండి కూడా 1 కప్పే వేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నామండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి ఈ వాటర్ని ఇందులో వేసి కలుపుకుంటామండి. అప్పుడు మనకి చెక్కలు, ఇది ఒక టిప్ అండి, బాగా తెరిలిన వాటర్ ఇవి. తెల్లగా చక్రాలు కానీ చెక్కలు కానీ ఏవైనా ఇలా కలుపుకుంటే మనకి తెల్లగానే ఉంటాయి, మంచి కలర్ ఉంటాయి, ఇంకా క్రిస్పీగా ఉంటాయండి. ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఇందులో నెయ్యి ఏదైతే వాటర్లో బాగా తెల్లిన వాటర్లో కలిపామో ఆ నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకోవాలండి. ఇలా ఇంత గట్టిగా పిండి కలుపుకోవాలండి. మరీ జారు అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇట్లా మీడియంగా ఉంటే వాటర్ ఎక్కువ పీల్చకుండా మనం చక్రాలు ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా ఈజీగా కూడా ఉంటాయి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ కనుక సరిపోలేదంటే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరిపోయిందంటే ఓకే. పిండి కలిపేసి ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ వేసి పెడదామండి స్టవ్ పైన. ఈ టైప్ చక్రాలు గిద్దలు చూసుంటారు కదండి. అయితే మనం ఏదైతే ప్లేటు సన్నరంధ్రాలు ఉందో అది వేసుకుని దీని లోపల సైడు ఆయిల్ అప్లై చేసుకోవాలండి. దాని తర్వాత మంచిగా పిండిని ఇట్లా లోపలికి పెట్టుకోవాలి. స్టఫ్ చేసిన తర్వాత క్యాప్ పెట్టుకోవాలండి. ఈ లోపు మనకి ఆయిల్ వేడవుతూ ఉంది కదా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా స్టవ్ పైన. ఇప్పుడు క్యాప్ని పెట్టేసుకుని క్లోజ్ చేసుకుని మనము ఆయిల్ సగ వేడిగా తగులుతుంది కదండి, అందులో తిప్పడం కష్టం అనిపించిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే మనము తీస్తామో ఆ గరిటె పైన ఇలా ప్రెస్ చేసుకుని తిప్పుకోవచ్చండి చక్రాలు. చూసుకుని తెలీదు. ఇప్పుడు ఇలా వేసామనుకోండి ఒకటి, వెంటనే పైకి లేస్తే ఆయిల్ వేడెక్కినట్టండి. మనకి ఆయిల్ ఇంకొంచెం వేడెక్కాలి, అందుకని ఆగాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా వేసేయడమేనండి ఆయిల్లో. అయిపోయిందండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇవి లావు రంధ్రాలతో చేసిన చక్రాలండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేయడమే. చూసారు కదండి మన చక్రాలు ఎంత క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి కదా, గలగల సౌండ్ వస్తుంది కదా, అంత బాగా వస్తాయండి. నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తే కనుక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.